చెప్పారు, కానీ ఇంతవరకు ఏది కూడా స్టార్ట్ చేయలేదు. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఇంకా నాకు 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, నేను అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అనేది గవర్నమెంట్ వస్తుందా ఎక్కడైనా కానీ? మీరు చెప్పిన వాగ్దానాలు అవే ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. ఈరోజు మేము తీసుకున్న ధర్నా కూడా మీరు వాగ్దానాలు చేసిన ఇంప్లిమెంట్ చేయాలని మేము తెలియజేస్తున్నాము. మీరు చెప్పిన విషయాలే 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నాం, ఇవ్వాలా? ప్రతి యువతి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్రీ స్కూటీ ఇస్తారన్నారు, అది ఇవ్వాలా? మరియు ఇంకొక విషయం కూడా మీరు చెప్పడం జరిగింది, ఎవరికి ల్యాండ్ ఉంటుందో ఎవరికి సైట్ ఉంటుందో వాళ్ళకి మేము ఇండ్లు ఇస్తాము, కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము అని అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వాగ్దానాలు చేసింది, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. కానీ కూర్చున్న మహిళలు, బస్తీలో ఉన్న మహిళలందరూ కూడా మాకు సొంత ఇండ్లు ఉండాలని ఆశతోని ఓట్లేసింది, కానీ ఎక్కడ కూడా దానికి ఇంప్లిమెంట్ కాలేదు. మీరు వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కింద ఇస్తానన్నారు, కానీ ఈరోజు కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లు గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం చేయలేదు, కేవలం అన్యాయం చేయడం తప్ప ఇంకా ఏమీ తెలియదు. జూటా మాటలు మాట్లాడడము, జూటా వాగ్దానాలు చేయడము తప్ప ఇంకా ఏమీ లేదు. రుణమాఫీ చేస్తామని అన్నారు రైతులకి, అది ఆగస్టు వస్తే కానీ కాదు, కానీ ఇప్పుడు కూడా దాంట్లో మళ్ళీ కండిషన్స్ పెడుతున్నారు. అంటే మీరు మేనిఫెస్టోలో ఏదైనా రాసుకుంటారు, కానీ దానికి ఇంప్లిమెంట్ వచ్చే వారికి మాత్రం ఇవి 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 అని కండిషన్స్ పెడతారు. మీ ఇష్టం వచ్చినలాగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినలాగా చేస్తారు. దయచేసి ఇవి మాత్రం జూటా మాటలు మాట్లాడవద్దు. ఆడవాళ్ళ ఎమోషన్లతో ఎప్పుడు కూడా ఆటలు ఆడవద్దు కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీలో ఇంద్రమ్మ ఉన్నదే, సోనియమ్మ ఉన్నది, ఇక్కడ సీతక్క ఉన్నది, సురేఖ అక్క ఉన్నది, వీళ్ళందరూ మహిళలే. కానీ మోసపోయేది ఎవరు అని అంటే, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా మోసం చేసేది ఎవరిని అని అంటే మహిళలని. ఇంద్రమ్మ పేరు మీద ఓట్లు అడుగుతుంది, సోనియమ్మ పేరు మీద ఓట్లు అడుగుతుంది, కానీ మహిళలను మాత్రం పట్టించుకోదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళల మీద, ఆడబిడ్డల మీద ఎంతో సురక్షితం ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఆ సురక్షితం కూడా లేకుండా పోయింది. ఇదా పరిపాలన కాంగ్రెస్ పార్టీది? మీరు బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప మీరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసింది ఏమీ లేదు. ఈరోజు మహిళా మోర్చా నుండి మేము అడిగిన డిమాండ్స్ అని వెంటనే పూర్తి చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకొక విషయం కూడా మీ అందరి మధ్యలో చెప్పాలనుకుంటున్నాను. పుట్టబోయే ఆడపిల్ల ఒకవేళ పుట్టిన వెంటనే ఆ పాపకి మరియు తల్లికి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా అని కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అయ్యా, డిసెంబర్ నుండి ఈరోజు జూలై 9వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు పుట్టలేదా? ఇప్పటివరకు మీరు ఎంతమంది ఆడపిల్లలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిండ్రో అది కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన డిమాండ్లే, మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు చేస్తా అన్నవే మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి అధికారం ఉంది, ఎందుకంటే ఈ మహిళల వల్లనే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి కారణం 50% మహిళలే. మరి ఆ మహిళల గురించి మీరు ఆలోచించరా? ఆ మహిళల గురించి ఆలోచించే అధికారం మీకు లేదా? కేవలం మీ పార్టీలో సీతక్క మరియు సురేఖ అక్క ఉంటేనే సరిపోతుందా? మిగతా వాళ్ళు అవసరం లేదా? అయ్యా రేవంత్ రెడ్డి గారు,
మరియు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు ఇవన్నీ కూడా వెంటనే మహిళలకు మీరు చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. మహిళలకి ప్రతి నెల 2500 ఇస్తానన్నారు, అది వెంటనే ఇవ్వాలా. ఆడపిల్లలకి స్కూటర్లు ఇస్తానన్నారు, స్కూటర్లు ఇవ్వాలా. మరియు మహిళా కమిషన్ని వెంటనే మీరు ఏర్పాటు చేయాలి. ఇక్కడ రక్షణ గురించి, ఆడపిల్లల రక్షణ గురించి మీరు వెంటనే దీని గురించి ఆలోచించాలా. మహిళా కమిషన్ని ఏర్పాటు చేస్తే కొంతవరకు అట్లీస్ట్ అది తగ్గుతుంది అనే మా నమ్మకం. కానీ అది కూడా చేయట్లేదు. ఎవరెవరు ఈ 7 నెలల మహిళలు పెళ్లి చేసుకున్నారో, కొత్త వధువులు ఎవరు పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి బంగారం మరియు ₹1,00,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహిళా మోర్చా తరఫు నుండి వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి అందరు గట్టిగా అనాలి. ఆ రేవంత్ రెడ్డి నిద్ర మత్తులో ఉన్నాడు, నిద్ర మేల్కొనాలంటే మనం దద్దరిల్లే విధంగా భారత్ మాతను కొలవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మహిళా మోర్చా ఆఫీస్ బేరర్సు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి గారు, అదేవిధంగా కాసం వెంకటేశన్న గారు, మహిళా మోర్చా ఇన్ఛార్జు చింతల రామచంద్రరెడ్డి అన్న గారు, నా తోటి సహోదరి జయశ్రీ గారు, మహిళా మోర్చా సోదరిమణులందరికీ, ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలతోటి మనం సిగమెత్తితే ఆ రేవంత్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడో ఆ రకంగా మనం రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు ధర్నాలు చేయాలనేసి నేను ఈ సందర్భంగా